హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనము లైట్ టాపిక్ గురించి చదువుకుందామా. చాలామందికి లైట్ టాపిక్ అంటే చాలా భయము, కానీ ఈ వీడియోలో చాలా సింపుల్గా అర్థమైనట్టు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఇంకా షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనా? లెట్ గెట్ స్టార్టెడ్. లైట్ లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అంటే ఏంటి? ద కెపబిలిటీ టు డూ వర్క్ ఆర్ కెపాసిటీ టు డూ వర్క్. అయితే మనకి లైట్ మనకి వర్క్ ఏం చేస్తుంది అంటే మనకి ఎలాగ ఉపయోగపడుతుందంటే, ఈ ఎనర్జీ అన్నది, ఈ పర్టికులర్ లైట్ ఎనర్జీ అన్నది మనం మన చుట్టూ ఉన్న థింగ్స్ని చూడాలి. ఇట్ అనేబుల్స్ అస్ టు సీ ద థింగ్స్ విచ్ ఆర్ అరౌండ్ అస్. ఓకేనా? మన చుట్టూ ఉన్న థింగ్స్ని చూడడానికి ఉపయోగపడుతుంది అనమాట. లైట్ లేకపోయిందనుకోండి, మన చుట్టూ ఏమున్నాయో మనకు కనిపించవు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే డార్క్ రూమ్‌లో గానీ, లేదంటే కరెంట్ పోయినప్పుడు గానీ, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ రావడానికి చాలా కష్టపడతాం కదా! ఎందుకంటే ఏమీ కనిపించదు మనకి. లైట్ ఉంటేనే కనిపిస్తది. ఓకేనా? సో, థట్ ఈస్ ద వర్క్ ఇట్ డస్. ఆహ్, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ చూసుకుందామా. సో, ప్రాపర్టీస్ ఆఫ్ లైట్‌లో లైట్ అన్నది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఇట్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రాపర్టీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి మీరు ఇన్ డీటెయిల్‌గా వెన్ యూ గో ఫర్ యువర్ ఇంటర్మీడియేట్ ఇన్ డీటెయిల్‌గా మీరు చదువుతారనమాట. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏంటి? దాంట్లోని అల్ట్రా మ్యాగ్నెటిక్ వాలెట్ రేస్ అంటే ఏంటి? ఇన్ఫ్రారెడ్ రేస్ ఏంటి? విజిబుల్ రేడియేషన్స్‌లో మళ్ళీ విబ్జిఆర్ అంటే ఏంటి? మైక్రోవేవ్స్ అంటే ఏంటి? సో, ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియేట్‌లో చదువుకుంటారు. ఇప్పటికేంటంటే ప్రాపర్టీస్‌లో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. తర్వాత ఈ లైట్‌కి మీడియం అవసరం లేదు. ఎక్కడికైనా ఎళ్ళిపోద్ది. ఓకేనా? సో, ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ ఎనీ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియా అండ్ ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ ఎనీ మీడియా ఆల్సో. ఓకే. అదనమాట. మీడియా అంటే ఏంటి? ఎయిరు, వాటరు, సాయిల్, ఇవి మీడియం అనమాట. ఓకేనా? ఒక మీడియం నుంచి ఒక మీడియం. కానీ లైట్ అయితే ఎక్కడైనా సరే ఎయిర్, వాటర్ లేకపోయినా సరే వాక్యూమ్‌లో కూడా ట్రావెల్ చేస్తదనమాట. అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? లైట్ టెండ్స్ టు ట్రావెల్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్. మీరు ఎలా మెజర్ చేసుకున్నా లైట్ అనేది స్ట్రెయిట్‌గా వచ్చేస్తదనమాట. స్ట్రెయిట్ లైన్‌లో వస్తదనమాట. ఓకేనా? సో, లైట్‌కి ఇంకేంటంటే డ్యూయల్ నేచర్ ఉంది. అంటే అది వేవ్ మోడ్‌లో ట్రావెల్ చేస్తది. ఇంకా వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తదనమాట లైట్ అన్నది. లేదు అంటే పార్టికల్స్ మోడ్‌లో కూడా ట్రావెల్ చేస్తదనమాట. ఇలా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ చూసారా ఎప్పుడన్నాని? అలా డస్ట్ పార్టికల్స్ లాగా కూడా ట్రావెల్ చేస్తదనమాట. ఓకే. అంటే ఎగ్జిస్ట్ అవుతది. ట్రావెల్ చేయడం ఒకటి నుంచి ఒకటి వేవ్స్ లాగన్నా, లేదు అంటే ఎగ్జిస్ట్ అనమాట. ఇలా వేవ్స్ లాగాను వచ్చేస్తది. లేదంటే పార్టికల్స్ లాగా కూడా వస్తదనమాట, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. తర్వాత లైట్ క్యాస్ట్ షాడోస్. ఇప్పుడు లైట్‌కి అడ్డంగా అంటే స్ లైట్‌కి అపోజిట్‌గా మనం నించున్నామనుకోండి, మనం అబ్స్ట్రాక్ట్ చేస్తాం కదా లైట్‌ని. అప్పుడేమవుద్ది? ఆహ్, ఇంకొక సైడ్ మనకి షాడో పడతదనమాట. సో, లైట్ కెన్ క్యాస్ట్ షాడో. అదొక ప్రాపర్టీ ఉంది. తర్వాత లైట్ కెన్ ట్రావెల్ అంటే మాక్సిమం స్పీడ్ ఇన్ వాక్యూమ్ ఇస్ 3 ఇంటూ 10⁸ 8 మీటర్స్ పర్ సెకండ్. సెకండ్‌లో 3 ఇంటూ 10⁸ 8 మీటర్స్ ట్రావెల్ చేస్తదట లైట్. చూడండి ఎంత ఫాస్ట్‌గానో. ఓకేనా? తర్వాత లైట్ ఏ సర్ఫేస్ మీదన్నా అంటే ఏదన్నా ఎర్త్ మీద గానీ, ప్లాంక్ మీద గానీ, గ్లాస్ మీద గానీ, మిర్రర్ మీద గానీ ఎక్కడైనా సరే పడితే మటుక 3 ప్రాపర్టీస్ అవుతాయన్నమాట. ఏంటంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అవుతదనమాట. ఓకేనా? సో, ఇన్ డీటెయిల్డ్‌గా మనం చదువుకుందాం ఒక్కొక్కటిని. వాట్ ఈస్ రిఫ్లెక్షన్, వాట్ ఈస్ రిఫ్రాక్షన్ అండ్ వాట్ ఈస్ అబ్జార్ప్షన్. సో, ఈ లైట్ అన్నది సర్ఫేస్ మీద పడితే 3 ఫినామినా అంటే 3 ప్రాసెస్ అవుతదనమాట. ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. రిఫ్లెక్టెడ్ అంటే బౌన్సింగ్. ఇప్పుడు బాల్‌ని గట్టిగా కిందకేసి కొట్టామనుకోండి, అది పైకొస్తది కదా! ఓకే. బౌన్సింగ్ బ్యాక్. అలాగే లైట్ కూడా ఏదైనా సర్ఫేస్ మీద పడి బ్యాక్‌కొచ్చేస్తదనమాట. సో, ఆ టైప్ ఆఫ్ ఫినామినన్‌ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ అంటారు. బౌన్సింగ్‌ని రిఫ్లెక్షన్ అంటారనమాట. ఓకేనా? బౌన్సింగ్.
బౌన్సింగ్‌ని రిఫ్లెక్షన్ అంటారు. తర్వాత రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ అనమాట. ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ నుంచి వాటర్‌లోకెళ్ళే హ్మ్. ఎయిర్ ఎయిర్ నుంచి వాటర్‌లోకెళ్ళిందనుకోండి లైట్ రే. అప్పుడేమవుద్ది లైట్‌గా ఆ లైట్ రే అన్నది బెండ్ అవుతదనమాట. ఆ బెండింగ్ నేచర్‌నే రిఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? అబ్జార్ప్షన్ అంటే లైట్ రేని అబ్జార్బ్ చేసేసుకుంటారు. అబ్జార్బ్ అంటే టు టేక్ ఇన్. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోఫిల్ ఉందనుకోండి. క్లోరోఫిల్ ఏం చేస్తది? లైట్ రేస్‌ని అబ్జార్బ్ చేసేసుకుంటదనమాట. అబ్జార్బ్ చేసేసుకుంటదనమాట. ఫోటోసింథసిస్ అవ్వడానికనమాట. అబ్జార్ప్షన్. సో 3 ప్రాసెస్ అవుతది. ఏంటేటవుతది? ఫస్ట్ రిఫ్లెక్షన్ బౌన్సింగ్, రిఫ్రాక్షన్ అంటే బెండింగ్, అబ్జార్ప్షన్ అంటే టు టేకింగ్ ద సన్‌లైట్ ఇంటూ ఇట్స్ సర్ఫేస్ అనమాట. ఈ 3 ప్రాసెస్ అవుతదనమాట. ఒకటొకటి ఇన్ డీటెయిల్‌గా చదువుకుందాం అమ్మ. ఓకేనా? రిఫ్లెక్షన్ అంటే ఏంటి? బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ స్ట్రైక్స్ ఆన్ ఏ పాలిష్డ్ సర్ఫేస్ లైక్ మిర్రర్. ఏదో మిర్రర్ మీద గానీ, ఏ సర్ఫేస్ మీద అన్నా సరే లైట్ పడి మళ్ళీ బౌన్స్ బ్యాక్, రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయిందనుకోండి. ఆ ప్రాసెస్‌ని ఏమంటారు? రిఫ్లెక్షన్ అని అంటారనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మిర్రర్ గాని, లేకపోతే ఇదొక సర్ఫేస్ అనుకోండి. ఓకేనా? ఈ సర్ఫేస్ మీద లైట్ పడిందనుకోండి. లైట్ ఇలా పడి హిట్ అయిన తర్వాత ఈ సర్ఫేస్‌కి హిట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కి బౌన్స్ అయిందనుకో. సో, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాస్ రిఫ్లెక్షన్. ఓకే. నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్‌లో ఏంటంటే మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్‌లో ఏంటంటే ఆహ్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది చూస్తున్నారు కదమ్మా! ఈ డయాగ్రాము. ఇదొక మిర్రర్. ఈ మిర్రర్ మీద ఒక లైట్ రే వచ్చి ఇక్కడ స్ట్రైక్ అవుతుంది. సో, ఈ స్ట్రైక్ అయిన రేని ఏమంటారంటే అంటే డైరెక్ట్‌గా లైట్ వచ్చి ఈ మిర్రర్‌కి ఆర్ దిస్ సర్ఫేస్‌కి స్ట్రైక్ అయిన లైట్‌ని ఏమంటారు? ఇన్సిడెంట్ రే అంటారనమాట. స్ట్రైక్ అయిన తర్వాత ఈ లైట్ రే ఏమవుతది? బౌన్స్ బ్యాక్ అయిపోద్ది కదా! బౌన్స్ బ్యాక్ అయిన దీన్ని ఏమంటారు? రిఫ్లెక్టెడ్ రే అంటారనమాట. సో, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. ఈ యాంగిల్ మధ్యలో నార్మల్‌గాని గీసారనుకోండి. ఇలా మధ్యలో నార్మల్‌గాని డ్రా చేస్తే ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటదనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్ ఉందనుకోండి. ఇది 60 డిగ్రీస్. ఇది 30 డిగ్రీస్ ఉంటే ఇది 30 ఇది 40 అయితే ఇది 40. అదే ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. అంటే ఏంటి? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అది అన్నమాట. అది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటి? ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ రే లై ఆన్ ద సేమ్ ప్లేన్. అదే ఈ ఇన్సిడెంట్ రే ఉంది, ఈ రిఫ్లెక్టెడ్ రే ఉంది, ఇది ఉంది కదా నార్మల్ రే లై ఆన్ ద సేమ్ ప్లేన్ అని చెప్తున్నారనమాట. సో, అది సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. అర్థమైందమ్మా? నెక్స్ట్ వాట్ ఈస్ అన్ ఇమేజ్? అసలు ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే ఆకారం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా లైట్ రే ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రే ఉంది. వచ్చి ఒక బాలో, పెన్సిలో మన థింగ్స్ మీద పడతదనమాట. పడిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్టెడ్ రే ఏంటి? ఆ రిఫ్లెక్టెడ్ రేని మన ఐ సెన్స్ చేస్తదనమాట. మన ఐ సెన్స్ చేసిన తర్వాత ఇది బాల్, ఇది పెన్ అని చెప్తారనమాట. అదేంటి? అది పిక్చర్. ఆ పిక్చర్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అనంటే ఈ లైట్ రే వల్ల ఫార్మ్ అవుతాయి. ఆ లైట్ రే ఎళ్ళి ఆ పర్టిక్యులర్ ఆహ్, ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్నో, బాలో ఆ థింగ్ మీద పడతదనమాట. ఆ లైట్ రే ఎళ్లి థింగ్ మీద పడతది. ఆ లైట్ రే థింగ్ మీద పడిన తర్వాత ఏమవుతది? బౌన్స్ అవుతది. అంటే రిఫ్లెక్షన్ ఇన్సిడెంట్ రే ఎళ్ళి పడతదనమాట. అది పడిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతది. రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది వచ్చి ఆ రిఫ్లెక్టెడ్ రేని మనం మన కళ్ళుతో చూస్తాం అనమాట. ఇది పెన్, ఇది బాల్, ఇది ఎరేజర్, ఇది బుక్ అని చెప్తాం అనమాట. అలాగా పిక్చర్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. ఆ
ఆ పిక్చర్స్‌ని ఇమేజెస్ అంటారనమాట. ఆ ఇమేజెస్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ అట్‌లీస్ట్ 2 లైట్ రేస్ యాక్చువల్లీ మీట్ ఆర్ అపియర్ టు మీట్. అంటే 2 లైట్ రేస్, 2 లైట్ రేస్ ఎళ్లి 2 మీట్ అయ్యాయనుకోండి, అప్పుడొక ఇమేజ్ ఫార్మ్ అవుద్ది. ఓకేనా? లేదంటే అపియర్స్ అంటే 2 కలుసుకున్నట్టున్నా సరే, అంటే అపియర్స్ టు మీట్ అయినా సరే ఒక పిక్చర్ ఆర్ ఒక ఇమేజ్ ఫార్మ్ అవుద్దనమాట. సో, దోస్ ఇమేజెస్, పిక్చర్స్ ఆర్ కాల్డ్ యాస్, మనకి అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూడగలుగుతాం. అండ్ లైట్ మనకి అలాగే చూడడానికి ఉపయోగపడుతదనమాట. సో, ఆ ఇమేజెస్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. రియల్ ఇమేజెస్, వర్చువల్ ఇమేజెస్ అనమాట. రియల్ ఇమేజెస్ అంటే వెన్ 2 రేస్ యాక్చువల్లీ మీట్, 2 నిజంగా మీట్ అయినట్టు కనిపించాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. ఓకే. ఆటిల్ని మనం స్క్రీన్ మీద మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే రియల్ ఇమేజెస్‌నేమో మనం స్క్రీన్ మీద క్యాప్చర్ చేసుకోవచ్చు. కానీ దే ఆర్ ఇన్వర్టెడ్. అవన్నీ కూడా ఇన్వర్టెడ్‌లో ఉంటాయన్నమాట. రియల్ ఇమేజెస్ అన్నీ కూడా ఇన్వర్టెడ్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సినిమా చూస్తామా, సినిమా మీద తెర మీద అదే ఒక పిక్చర్స్ వస్తా ఉంటాయి. కొన్ని స్క్రీన్స్ వస్తా ఉంటాయి. పరిగెట్టినట్టు, హీరో పరిగెట్టినట్టు, హీరోయిన్ కదా! అవన్నీ రియల్ ఇమేజెస్ అన్నమాట. బట్ దే ఆర్ ఇన్వర్టెడ్. ఓకే. సో, అలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ అన్నీ కూడాని రియల్ ఇమేజెస్ అన్నమాట. అదే వర్చువల్ ఇమేజ్ అనుకోండి, దే ఎప్పి రే లైట్ రే అపియర్స్ టు బి మీట్. అంటే అవి నిజంగా మీట్ అవ్వవు. అపియర్స్ టు మీట్ అన్నమాట. అండ్ తర్వాత మనం అవి స్క్రీన్ మీద మనం క్యాప్చర్ చేయలేము. ఓకేనా? కానీ ఈ వర్చువల్ ఇమేజెస్ అన్నవి అన్నీ కూడా స్ట్రెయిట్‌గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడన్నా మిర్రర్ ముందు నించున్నాం అనుకోండి. మిర్రర్‌లో ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తాం కదా! ఓకేనా? మనం ఇద్దరం ఉంటామా? మనము ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ మనమే నించుంటాం. మళ్ళీ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా మనం ఉండం కదా! సో, అదేంటి పిక్చర్. మన పిక్చరే మనం మిర్రర్‌లో కనిపిస్తాం. సో, ఆ టైప్ ఆఫ్ ఇమేజెస్‌ని ఏమంటారంటే వర్చువల్. అంటే వర్చువల్ అంటే ఉత్తుత్తినే. అంటే అబ్స్ట్రాక్ట్. మనమే మనం చూసుకుంటాం కదా! సో, వర్చువల్ ఎరెక్ట్ ఇమేజెస్ అంటారు. ఓకేనా? అర్థమైంది కదమ్మా! రియల్ ఇమేజెస్ అంటే లైట్ రే 2 కలిస్తే ఫార్మ్ అయ్యేది రియల్ ఇమేజ్. ఎపియర్ అంటే 2 కలిసినట్టు కనిపిస్తాయి గానీ నిజంగా కలవనమాట. ఆటిల్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. రియల్ ఇమేజెస్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్, బట్ వర్చువల్ ఇమేజెస్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్ కదా! ఇదేమో ఇన్వర్టెడ్, ఇదేమో ఎప్పుడు కూడా ఎరెక్ట్ గానే ఉంటదనమాట. ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా సరే. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటంటే ప్లెయిన్ మిర్రర్. ఇమేజ్ ఎలా ఫార్మ్ అవుద్దో చూపిద్దాం. చూడండి. ఇక్కడొక ఆబ్జెక్ట్, ఇదొక ప్లెయిన్ మిర్రర్ అమ్మా. ఇక్కడొక ఆబ్జెక్ట్ అంటే మీరే నించున్నారు. మీ మీద లైట్ రే పడ్డది. లైట్ రే పడితే లైట్ రే మీ నుంచి మీ మీద లైట్ రే పడ్డది ఇక్కడ. అంటే సన్ నుంచో, లేకపోతే ట్యూబ్ లైట్ నుంచో, ఎక్కడి నుంచో ఆ లైట్ వచ్చి మీ మీద పడ్డది. మీ మీద పడిన లైట్ ఏమవుతది? రిఫ్లెక్ట్ అవుతది కదా! ఇన్సిడెంట్ రే వచ్చి రిఫ్లెక్ట్ అవుతది. ఈ రిఫ్లెక్ట్ అయిన రే ఇలాగొచ్చి ఈ స్క్రీన్ మీద పడతది. ఓకేనా? ఆర్ మిర్రర్ మీద పడతది. అదో 2, 2 రేస్ అని చెప్పాం కదా! ఇలాగొచ్చింది ఒకటి, ఇలాగొచ్చి ఇలా బౌన్స్ బ్యాక్ అయింది. ఇలాగొచ్చి అంటే సేమ్ పాత్‌లోనే ఇదొచ్చేసింది ఒకటి. ఒకటేమో ఇలా బౌన్స్ బ్యాక్ అయింది. కానీ ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? ప్లెయిన్ మిర్రర్‌కి ఇక్కడ ఫార్మ్ అయింది. అంటే బ్యాక్ సైడ్ ఫార్మ్ అయిందంట. అంటే ఇదేం ఇమేజు? వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా? ప్లెయిన్ మిర్రర్‌కి అలా ఫార్మ్ అవుతదనమాట. ఓకేనా? మీరు కంగారు పడకండిలెండి. రే డయాగ్రామ్స్ అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి మనకి. ఇది చాలా సింపుల్ డయాగ్రాము. నెక్స్ట్ అర్థమైంది కదా! రియల్ ఇమేజ్ అంటే ఏంటి? వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి? ఎక్స్‌క్యూజ్ మీ. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్. అసలు ఇమేజెస్ ఎలాగుంటాయి? అసలు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎరెక్ట్‌గానే ఉంటది. అంటే స్ట్రెయిట్‌గా ఉంటది. వర్చువల్ అంటే ఏంటి? ఇమాజినరీ. మిర్రర్ ముందు మనం నించున్నది. ఓకేనా? వర్చువల్ ఇమేజెస్ ఎప్పుడు కూడా ఎరెక్ట్‌గా ఉంటది. తర్వాత ఇంకోటేంటంటే, ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజెసే మనం ఎక్కువగా చూస్తాం అనమాట. రియల్ ఇమేజెస్ చాలా రేర్. అందుకనే ఈ క్యారెక్టర్సే మనం చూస్తున్నాం అనమాట. ఓకే. వర్చువల్ ఇమేజెస్ అన్నవి ర్ ఆహ్,
వర్టికల్‌గా వర్చువల్‌గా ఉంటాయి, ఎరెక్ట్‌గా ఉంటాయి. తర్వాత ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ ఈక్వల్ అండ్ టు ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనం మిర్రర్ ముందు నించున్నాం అనుకో, మనం లావుగా, పొడుగ్గా, సన్నంగా అయిపోతామా? ఉండం కదా! మనం ఎలాగుంటామో అలాగే ఉంటాం. అంటే ఆబ్జెక్ట్ ఎలాగుంటదో అలాగే ఇమేజ్ కూడా ఉంటదనమాట. ఓకే. సో, ది ఇమేజ్ చూడండి, ఆబ్జెక్ట్ ఏమో ఇన్ ఫ్రంట్ ఉంటది. ఇమేజ్ ఏమో బిహైండ్ అనమాట. బ్యాక్ సైడ్ ఉంటదనమాట. లాటరల్లీ ఇన్వర్షన్ అంటారు. దీన్ని లాటరల్లీ ఇన్వర్షన్ లాటరల్ ఇన్వర్షన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిర్రర్‌లో నించున్నారు. ఓకేనా? మీరు నించున్నారు. అయితే మీరొక షర్ట్ యేసుకున్నారు. ఆ షర్ట్‌కి రైట్ సైడ్ ఏదో ఒక చిన్న పోలో సింబలో లేకపోతే ఏదో సింబల్ ఉందనుకోండి. మీకు ఇమేజ్‌లో ఎలా కనిపిస్తది? రైట్ సైడ్ ఉన్న సింబల్ రైట్ సైడ్ కనిపించదు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తదనమాట. సో, అదే లేటరల్ ఇన్వర్షన్ అంటే. మనకేమో అది ఆబ్జెక్ట్‌కేమో ఒక సైడ్‌లో ఉంటే ఇమేజ్‌కేమో ఇంకొక సైడ్‌లో కనిపిస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ పిన్స్ పెట్టుకుంటారు. స్టెప్స్ పెట్టుకుంటారు కదా! అదే ది శారీకి అది వాళ్ళకి లెఫ్ట్ పెట్టుకుంటారు. కానీ మనకి మిర్రర్‌లో ఎలా కనిపిస్తది? రైట్ పెట్టుకున్నట్టు కనిపిస్తదనమాట. సో, అలాగనమాట. అంటే ఆపోజిట్‌లో కనిపిస్తా ఉంటదనమాట. సో, థాట్ ఈస్ కాల్డ్ యాస్ యువర్ లాటరల్ ఇన్వర్షన్. తర్వాత ఈ అప్లికేషన్ ఎక్కడ బాగా యూజ్ అవుద్దంటే, అంబులెన్స్ వర్డ్ ఉంటది కదా! అది ఈజీగా రేర్ మిర్రర్‌లోని అంటే ఇది రివర్స్‌లో రాసుంటదనమాట. కొన్ని కొన్ని అంబులెన్సెస్ ఇప్పుడు స్ట్రెయిట్‌గానే రాస్తున్నారు గానీ, ఇంతకుముందు అలాగా ఉండేదనమాట. అప్పుడేమవుతదంటే, ఆ రేర్ మిర్రర్‌లో చూస్తే అది అంబులెన్స్ అని క్లియర్‌గా కనిపిచ్చేదనమాట. సో, అలాగా మనకి ఉపయోగపడతది. నెక్స్ట్ విల్ స్పీక్ అబౌట్ స్పెరికల్ మిర్రర్స్. వాట్ ఆర్ స్పెరికల్ మిర్రర్స్? ఫర్ ఎగ్జాంపుల్ స్పెరికల్ అంటే ఏంటి? రౌండ్ కదా! స్పెరికల్. ఆ! సో, వాట్ ఆర్ స్పెరికల్ మిర్రర్స్? సో, ఇలా రౌండ్‌గా ఉన్న మిర్రర్స్‌ని స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఓకే. ఈ మిర్రర్ ఈ ఈ మిర్రర్స్ దేర్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. జస్ట్ ఈ స్పెరికల్‌గా ఉన్న మిర్రర్‌ని మీరు హాఫ్‌గా కట్ చేశారనుకోండి. దిస్ సైడ్ వన్ మిర్రర్, దిస్ సైడ్ అనదర్ మిర్రర్ కదా! సో, ఇలా 2 టైప్స్ అన్నమాట. ఈ దిస్ టైప్ ఒకలా బిహేవ్ చేస్తది. ఈ టైప్ ఒకలా బిహేవ్ చేస్తదన్నమాట. సో, దీస్ ఆర్ ద 2 ఆహ్, స్పెరికల్ మిర్రర్స్ అన్నమాట. ఇలాగా ఇలాగ ఉంది కదా! ఇలాగ వెక్స్ అంటే ఇలాగ కొద్దిగా డీప్‌గా, ఎత్తుగా ఉంది కదా! వెక్స్ లాగుంది. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ కాన్వెక్స్ అండ్ ఇట్ ఈస్ కర్వ్డ్ లాగుంది. చెప్తాను ఉండండి డీప్‌గా. చూడండి ఇక్కడ. ఇక్కడ వెక్స్ కొండలాగా ఉంది కదా! ఇలాగా దిస్ ఈస్ కాల్డ్ యాస్ కాన్వెక్స్ మిర్రర్. ఇలా కర్వ్ లాగా ఉంది కదా! కర్వ్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ కాన్కేవ్ మిర్రర్. ఓకే. దీనికి అంటే లైట్ రేస్ ఎక్కడ ఫాలో అవుతదంటే ఇక్కడ ఇలా ఫాలో అవుతది. ఓకే. సో, దిస్ ఈస్ ద కోటింగ్ సర్ఫేస్. ఔట్‌సైడ్ ద లెన్స్ అంటే ఔట్‌సైడ్ ద మిర్రర్ గాని లైట్ రే గాని రిసీవ్ అవుతే దట్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఈస్ కాల్డ్ యాస్ కాన్వెక్స్ మిర్రర్. అదే ఇన్‌సైడ్ గాని వచ్చిందనుకోండి ఇన్‌వర్డ్స్ ద లైట్ రేస్ ఇన్‌వర్డ్స్ గాని వచ్చిందనుకోండి దాన్ని ఏమంటారు? కాన్కేవ్ మిర్రర్స్ అంటారు. ఇదంతా కోటెడ్ పార్ట్. ఓకేనా? సో, అదొకటి. తర్వాత ఇంకోటేంటంటే వాటెవర్ ద రేస్ ఆర్ ఫాలింగ్ ఆన్ దిస్ కాన్కేవ్ మిర్రర్‌లోని ఏ రేస్ అయితే ఇలాగా ఫాలో అవుతాయో ఇవన్నీ కూడా డైవర్జ్ అయిపోతాయి. ఇలాగ డైవర్జ్ అయిపోతాయి. ఓకేనా? సో, అదొకటి డైవర్జింగ్ మిర్రర్ అంటారనమాట. ఇదేమో ఇదేమో ఇలా పడింది లైట్ రే ఇలా పడిన దాన్ని డైవర్జ్ అంటే ఇలాగ డైవర్ట్ చేసేస్తదనమాట. ఓకేనా? సో, డైవర్ట్ చేసేస్తది కాబట్టి ఇట్ ఈస్ ఎ డైవర్టింగ్ మిర్రర్ అంటారు. ఓకేనా? ఇట్ విల్ త్రో బ్యాక్. త్రో బ్యాక్ అన్నమాట. సో, ఇట్ ఈస్ డైవర్జింగ్. కానీ ఇది ఉంది కదా! ఏది కాన్కేవ్ మిర్రర్ ఇన్వర్డ్స్ కదా! సో, వాట్ ఇట్ విల్ డూ ఈస్ ఇట్ విల్ కన్వర్జ్. కన్వర్జ్ అంటే దగ్గర తీసుకొస్తదనమాట. డైవర్జ్ అంటే
బై స్కాటర్ చేసేస్తది. బయటకి పంపించేస్తది. కన్వర్జ్ అంటే ఒక దగ్గరికి తీసుకొస్తదనమాట. సో, ఈ 2 ప్రాపర్టీస్ ఉంటది. అర్థమైంది కదమ్మా! సో, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి. స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ అంటే ఇదిగో చూడండి ఇలాగా ఒక స్పియర్‌ని కట్ చేస్తే 2 హాఫ్స్ కింద వస్తది. ఒక హాఫ్‌నేమో కాన్‌కేవ్ అంటారు. కాన్వెక్స్ అంటారు సారీ. ఇంకో దాన్ని కాన్‌కేవ్ అంటారు. ఓకే. కాన్వెక్స్ అంటే ఇటు సైడ్ బాగా ఎత్తుగా ఉన్నదాన్ని కాన్వెక్స్ అంటారు. సో, ద లైట్ విల్ బి ఫెల్ట్ ఆన్ ద ఔట్‌సైడ్ ద మిర్రర్. అదే కాన్‌కేవ్ అనుకో కేవ్‌లోకొచ్చేస్తదనమాట లైట్ అంతాని. ఇదేమో లైట్‌ని కన్వర్జ్ దగ్గరికి చేస్తది. మొత్తం లైట్ రేస్‌నన్ని దగ్గరికి చేసి ఇమేజ్ ఫార్మ్ చేస్తది. ఇది లైట్ రేని స్కాటర్ చేసేస్తది. దాని దగ్గరకొచ్చినవన్నీ స్కాటర్ చేసేస్తదనమాట. సో, ఇది డైవర్జింగ్ మిర్రర్ అనమాట. అర్థమైంది కదా! అదే ప్రాపర్టీస్ ఇక్కడ చూస్తాం. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కర్వ్డ్ అవుట్‌సైడ్, కర్వ్డ్ అవుట్‌సైడ్. ఓకే. కాన్‌కేవ్‌కి. అండ్ ఇట్ ఈస్ ఎ డైవర్జింగ్ మిర్రర్ చెప్పినట్టే. కాన్‌కేవ్‌లో ఏంటి? ఇట్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ ఇన్వర్డ్స్. ఇన్వర్డ్స్ ఇందాక చూసుకున్నాం కదా! అది. ఇట్ ఈస్ ఎ కన్వర్జింగ్. కన్వర్జింగ్ అంటే ఒక దగ్గర తీసుకురావడం. అర్థమైంది కదమ్మా! ఓకే. నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూడండి. కొన్ని టర్మ్స్ నేర్చుకుందాము. ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సెస్. వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఇప్పుడు చెప్పాం కదా! ఇది స్పెరికల్ మిర్రర్ అని చెప్పేసి. స్పెరికల్ మిర్రర్‌ని ఇలాగ స్పెరికల్ మిర్రర్ కదా! ఓకే. సో, స్పెరికల్ మిర్రర్ ఫుల్‌గా మనకిలా స్పెరికల్ ఉండదు. హాఫ్ కదా! మనం కట్ చేసేయాలి ఎప్పుడు కూడా. సో, అలాగా హాఫ్‌కి కట్ చేస్తాం అనమాట. సో, ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటంటే, ఏ స్ట్రెయిట్ లైన్ డ్రాన్ అట్ ద మిడిల్ ఆఫ్ ద కర్వేచర్ అంటే అట్ ద మిడిల్ ఆఫ్ ద లెన్స్ అట్ ద మిడిల్ లెన్స్‌కి మిడిల్‌లో ఏదైనా లైన్ డ్రా చేశారనుకోండి స్ట్రెయిట్ గాని. ఓకేనా? సో, దాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారనమాట. ఈ స్ట్రెయిట్ లైన్‌ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకేనా? సో, ఇమాజినరీ లైన్ ఇలా డ్రా చేసేసుకుందాం స్పియర్ లాగా. ఓకే. తో సో, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మధ్యలో ఒక పాయింట్ ఉంటది కదా! అంటే ఈ స్పియర్‌కి మధ్య పాయింట్‌ని ఏమంటారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారమ్మా. ఓకే. అర్థమైందా? అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అది. తర్వాత వాట్ ఈస్ ఆర్ అనంటే రేడియస్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద మిర్రర్ మిర్రర్ అన్నమాట. రేడియస్ ఆఫ్ ద మిర్రర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఇది అవ్వచ్చు. ఒక్కొక్కసారేమో ఇది ఇలా డయామీటర్ ఉంటది కదా! ఇక్కడ హాఫ్ ఇది ఇది కూడా అవుతదనమాట. ఓకేనా? సో, హాఫ్ ద డయామీటర్ ఈస్ రేడియస్. రేడియస్ గురించి అందరికీ తెలుసు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈ స్పియర్‌ని గ్లాస్ స్పియర్ కింద కన్వర్ట్ చేస్తారనుకోండి మీరు. మధ్య పాయింట్‌ని మనం తీసుకుంటే అది దట్ ఈస్ కాల్డ్ యాస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఆహ్, పోల్ అంటే ఏంటి? ద పాయింట్ వేర్ అంటే ఎక్కడైతే కట్ చేస్తారో ఆ పాయింట్‌ని ఏమంటారంటే పర్టిక్యులర్ మిర్రర్‌ని ఎక్కడైతే కట్ చేసుకొని వెళ్తదో ప్రిన్సిపల్ యాక్సిస్ దట్ మిడిల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాస్ పోల్. ఓకే. సో, అపర్చర్ అంటే ఏంటి? అపర్చర్ అనంటే ఈస్ డయామీటర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా లైన్ డ్రా చేశారనుకోండి. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ అపర్చర్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అపర్చర్. ఈ పర్టిక్యులర్ ఎఫెక్టివ్ డయామీటర్ ఎన్ దాన్ని ఏమంటారంటే అపర్చర్. ఓకే. సో, లెన్స్ అపర్చర్ ఒక్కొక్కసారి మన డయాగ్నోస్టిక్స్‌లో ఉపయోగిస్తారనమాట. వెన్ యూ గో ఫర్ యువర్ హైయర్ నెక్స్ట్ వన్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిపోయింది. ఫోకల్ లెంగ్త్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్తానమ్మా. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ మీకు లెన్స్ ఉంది. ఓకేనా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టారు. ఆబ్జెక్ట్ మీద లైట్ పడ్డది. లైట్ వచ్చి మీ మీ ఈ మిర్రర్‌కి తగిలింది. తగిలిన తర్వాత ఏమవుద్ది? రిఫ్లెక్ట్ అవుతది కదా! రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎప్ ఎ ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్‌ని పాస్ అయ్యి ఎళ్తదో, కట్ చేసుకొని ఎళ్తదో, త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ కట్ చేస్తదో ఆ పర్టిక్యులర్ పాయింట్‌ని ఏమంటారు? ఫోకస్ అంటారనమాట. అర్థమవుతుందా? సో, ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టాం. ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే ఎళ్లి మీకు ఇక్కడ మిర్రర్‌కి స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేసి అది రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్టెడ్ రే ఎక్కడైతే
రిఫ్లెక్టెడ్ రే గాని, ఇన్సిడెంట్ రే గాని ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్‌కి తాకుతదో ఆ పాయింట్‌ని ఏమంటారు? ఫోకస్ అంటారు. ఓకేనా? ఫోకస్ నుంచి ఇక్కడ పోల్ వరకు డిస్టెన్స్ ఎంతుంటదో దాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారనమాట. అర్థమైందమ్మా? వాట్ ఈస్ ఫోకస్? వాట్ ఈస్ ఫోకల్ లెంగ్త్? ఇప్పుడు డెఫినిషన్ వైస్‌గా చూద్దాం. మనం చదువుకుంది కరెక్టో లేదో. ఓకేనా? ఓకే. ద లైన్ జాయినింగ్ ద పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అదే స్ట్రెయిట్ లైన్ ఉంది కదా! మనం డ్రా చేసాం కదా! ద లైన్ జాయినింగ్ ద పోల్ సెంటర్ ఈస్ నోన్ యాస్ ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ వాట్ ఈస్ పోల్? ద సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్. ద సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఈస్ నోన్ యాస్ పోల్. ఓకే. నెక్స్ట్ ఏంటి? అపర్చర్. అపర్చర్ అంటే ఇట్ ఈస్ ద ఎఫెక్టివ్ డయామీటర్. చూసుకున్నాం కదా! ఎంఎన్. effective diameter of the spherical mirror. ఓకే. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? ద సెంటర్ ఆఫ్ ద హాలో గ్లాస్ స్పియర్. ఇప్పుడు మనం ఇమాజినరీ లైన్ గీసాం కదా! ఎందుకు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కోసం. ఇమాజినరీ అంటే ఆ పర్టిక్యులర్ ఈ హాఫ్ సర్కిల్‌ని ఫుల్ సర్కిల్ చేసిన తర్వాత మధ్యలో వచ్చిన పాయింట్‌ని ఏమంటారు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఓకేనా? హాలో గ్లాస్ స్పియర్. నెక్స్ట్ రేడియస్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. డిస్టెన్స్ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఏ స్పేస్ ఉందో దాన్ని ఏమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారనమాట. ఫోకస్ అంటే ఏంటి? ద పాయింట్ ఆన్ చెప్పాను కదా! ద పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకే. ద పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సెస్ వేర్ ద ప్యారలల్ లైట్ రే యాక్చువల్లీ మీట్ ఆర్ అపియర్ టు ద ఇగో ఇక్కడ ఇలాగొచ్చి ఇలా ఎప్పుడైతే మీట్ అవుతదో లేకపోతే ఇలా డైరెక్ట్‌గా వచ్చి మీట్ అవుతదో ఆ పాయింట్‌ని ఏమంటారు? మనకి హ్మ్. ఫోకస్ అంటారు. ఆ ఫోకస్ నుంచి పోల్ వరకు వచ్చిన డిస్టెన్స్‌ని ఏమంటారు? ఫోకల్ లెంగ్త్ అంటారు. ఓకే అమ్మా! నెక్స్ట్ రిలేషన్. ఒకసారి రిలేషన్ చూసుకుందాం అనుకోండి. ఫోకల్ లెంగ్త్‌కి ఇంకా రేడియస్ ఆఫ్ కర్వేచర్‌కిని. ఓకే. ఫోకల్ లెంగ్త్ ఎంతో ఎంతో కాదు. హాఫ్ ద రేడియస్ అంతే. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఓకేనా? హాఫ్ ద రేడియస్ ఇది. తర్వాత రూల్స్ ఫర్ మేకింగ్ ద రే డయాగ్రమ్స్. రే డయాగ్రమ్స్ అంటే చాలా మందికి చాలా భయమనమాట. అదేమీ లేదు. చిన్న చిన్న కాన్సెప్ట్సే. అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా డ్రా చేసేస్తారు. బై యూజింగ్ యువర్ పెన్సిల్ అండ్ స్కేల్. స్కేల్ దగ్గర పెట్టుకోవాలి. పెన్సిల్ దగ్గర పెట్టుకొని నేను చెప్పినప్పుడు డ్రా చేసుకొని వెళ్ళిపోతే చక్కగా హ్యాపీగా మీరు ఏ డయాగ్రామ్ ఇచ్చినా డ్రా చేసేస్తారు. ఓకేనా? లెట్ గెట్ స్టార్టెడ్. హౌ టు డ్రా. ఫస్ట్ రూల్స్ చూద్దాం. ఓకేనా? ఈ రూల్స్‌లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఏ రే పారలెల్ టు ద చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంక ఇదంతా మనం చదవొద్దు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదొక ఓకే. సో, ఏ రే ఇదొక ఇది. ఓకే. ఏ రే పారలెల్ ఇప్పుడు చూడండి ఇది. ఇప్పుడు ఏ రే పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంటి? ఇది కదా మనకి ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ఏ రే పారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే. వెన్ ఇట్ స్ట్రైక్స్ ద మిర్రర్ అండ్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. ఇది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే కదా! ఎక్కడైతే ఇలాగ కట్ చేస్తదో సో, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ హాస్ టు పాస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అది ఫస్ట్ పాయింట్ అనమాట. ఏంటి? రే parallel to the principal axis will pass through principal focus after reflection. Pass through principal focus after reflection అన్నమాట. ప్రిన్సిపల్ ఫోకస్ మధ్యలో నుంచి పాస్ అవుతదనమాట. అంటే అది ఫస్ట్ రూల్. సెకండ్‌ది ఏంటి అనంటే సెకండ్‌దేంటి అనంటే ఇదో ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ప్రిన్సిపల్ యాక్సెస్. ఇక్కడ మిర్రర్ పెట్టేసారు మీరు. ఓకేనా? ఒక్కొక్కసారి ఏమవుద్ది లైట్ రే డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ యాక్సిస్ కట్ చేసిన తర్వాత మనకి మిర్రర్‌కి టచ్ చేస్తదనమాట. మిర్రర్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ ప్యారలెల్‌గా ఎళ్ళిపోద్దన్ ఇదొక రూల్ అనమాట. ఫస్ట్ రూల్‌లో ఏంటి ప్యారలెల్‌గా వచ్చి మిర్రర్‌కి స్ట్రైక్ చేసింది. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్‌లో ఏంటి డైరెక్ట్‌గా లైట్ రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్‌ని త్రూ పాస్ చేసిన తర్వాత అప్పుడు మిర్రర్ టచ్ చేసింది. మిర్రర్ టచ్ చేసి రిఫ్లెక్ట్ బ్యాక్ పారలెల్ టు ద ఇక్కడ కింద పారలెల్ టు ద ఆహ్, దట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. దట్ ఈస్ యువర్ సెకండ్ రూల్. ఇదిగోండి డయాగ్రామ్. ఓకేనా?
సో, డైరెక్ట్‌గా ప్రిన్సిపల్ యాక్సిస్ టచ్ చేసి వచ్చి ఇక్కడ మిర్రర్ టచ్ చేసిన తర్వాత అప్పుడు ప్యారలల్‌గా ఎళ్ళిపోయింది. అది సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటి అంటే వెనెవర్ ఎ లైట్ రే పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూడండి ఇక్కడ కూడాని జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? మధ్యలో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఫోకల్ లెంగ్త్. ఓకే. ఈ లైట్ రే ఏం చేస్తుంది? ఈ లైట్ రే ఎప్పుడైనా సరే వెనెవర్ ఇట్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ గాని పాస్ అయిందనుకోండి. పాస్ అయ్యి ఇక్కడ మిర్రర్‌ని టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్‌వే. ఎలాగొచ్చిందో అదే పాత్‌లో వెళ్ళిపోద్దనమాట. ఓకేనా? ఇలాగొచ్చింది మళ్ళీ ఇలాగే వెళ్ళిపోతదనమాట. అర్థమైందమ్మా? అంటే ఇగో ఈ ఈ ప్రిన్సిపల్ ఇప్పుడు చూడండి. ఇగో ఇది ఉంది కదా! ఇలాగొచ్చి దీన్ని తాకి మళ్ళీ ఇలాగ బ్యాక్‌కెళ్ళిపోద్దనమాట. అంతే. సేమ్ పాత్‌వేలో ఎళ్ళిపోద్ది. అది థర్డ్ రూల్. అర్థమైందా? ఫోర్త్ రూల్ ఏంటి? వెనెవర్ ఎనీ ఇన్సిడెంట్ రే ఫాల్స్ ఆన్ రీజియన్‌లో పడ్డదనుకోండి. పోల్ రీజియన్‌లోంచి ఇక్కడ ఈక్వల్‌గా ఇటు సైడ్ ఎంత యాంగిల్ ఉంటే అంతే యాంగిల్‌తోని రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోద్దనమాట. అది ఫోర్త్ రూల్. అర్థమైందమ్మా? ఇక్కడ మనం 4 రూల్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి? ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా వచ్చిందనుకోండి. ఓకే. దెన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్‌గా వచ్చింది. ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారాగా పాస్ అయ్యి ఎళ్ళిపోతది. అదొకటి ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సిస్‌కి స్ట్రైక్ అయిన తర్వాత మిర్రర్‌కి స్ట్రైక్ అయ్యి అప్పుడు ప్యారలల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదో సెకండ్ రూల్ ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్‌కి స్ట్రైక్ అయిన తర్వాత మిర్రర్‌కి స్ట్రైక్ అయ్యి అప్పుడు ప్యారలల్‌గా వచ్చేస్తది. దిస్ ఇస్ సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటి అనంటే థర్డ్ రూల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారాగా వచ్చిందనుకోండి. మళ్ళీ అదే లైన్‌లో బ్యాక్‌కెళ్ళిపోద్దనమాట. అది థర్డ్ రూల్. ఫోర్త్ రూల్ ఏంటి? ఇక్కడ పోల్ దగ్గర హిట్ అయిందనుకోండి. ఏ యాంగిల్‌తో హిట్ అవుతే అదే యాంగిల్‌తో బయటకొచ్చేస్తదనమాట. ఓకే. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్. దీస్ ఆర్ ద 4 రూల్స్. మొత్తం 4 రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా డ్రా చేసేయడానికి అవుతదనమాట. ఓకేనా. రే డయాగ్రామ్స్ మనం ఫస్ట్ రే డయాగ్రామ్ చూసామనుకోండి. ఏమీ లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆబ్జెక్ట్ ఎక్కడుందో చూసుకొని మీరు ఇమేజ్ ఫార్మ్ అవ్వాలంటే ఏమవ్వాలి? వెన్ టూ రేస్ ఇమేజ్ ఫార్మ్ అవ్వాలంటే వెన్ టూ రేస్ ఇస్ కంబైన్డ్ ఆర్ అపియర్ టు మీట్. చూడు ఇది రిఫ్లెక్ట్ అయింది. ఇది రిఫ్లెక్ట్ ఇక్కడ మీట్ అయింది. ఈ మీట్ అయిన దగ్గర ఇమేజ్ ఫార్మ్ అయింది. అంతే. మీరు పొజిషన్ ఎక్కడిచ్చారు? ఇన్ఫినిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఇమేజ్ ఎలాగొచ్చింది? అది అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా డ్రా చేసేస్తారు. జస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పటివరకు రే డయాగ్రామ్స్ చూసుండరు మీరు. అంటే చూసున్నా చాలా కష్టంగా డ్రా చేసుంటారేమో. ఫస్ట్ ఇమేజ్ ఎక్కడో ఉంది. అంటే ఐ మీన్ ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. అంటే మీకెక్కడుందో తెలీదు. ఎక్కడి నుంచో ఆబ్జెక్ట్ ఓకేనా? అక్కడి నుంచి మనకి రేస్ పడ్డాయి. ఇన్ఫినిటీ ఎక్కడో చాలా దూరంగా ఉంది. ఓకేనా? అక్కడి నుంచి లైట్ రేస్ వచ్చాయి. వచ్చి ఇక్కడ 2 రేస్ ఇగో చూడండి. మినిమమ్ 2 రేస్ కదా ఫార్మ్ అవ్వాలి. వచ్చి మనకి ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ మీద పడ్డది. కాన్వెక్స్ అంటే సారీ కాన్కేవ్. కాన్కేవ్ మిర్రర్. మనం కాన్కేవ్ మిర్రర్ గురించి చూస్తున్నామా. సో ఆబ్జెక్ట్ ఏమో ఇన్ఫినిటీ. కాన్కేవ్ మిర్రర్ ఇది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ పి. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఎక్కడి నుంచో కాబట్టి ఇలాగ వచ్చింది. ఇగో చూడండి ఈ ఈ డయాగ్రామ్. ఓకేనా. ఇక్కడొచ్చి
స్ట్రెయిట్‌గా పడ్డది. పడిన తర్వాత ఏమవుద్ది? ఇది రిఫ్లెక్ట్ అయింది. ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడో మీట్ అయింది. సో, ఇక్కడ మీట్ అయిన దగ్గర ఇక్కడ ఒక ఇమేజ్ ఫార్మ్ అయిందనమాట. ఓకేనా? సో, ఆ ఇమేజ్ ఏంటి? రియల్ ఎక్కడి నుంచో అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ కాబట్టి రియల్ ఇమేజ్ ఫార్మ్ అయింది. రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్‌లోనే ఉంటది. పాయింట్ సైజ్ హైలీ డిమినిష్డ్ కనిపించదనమాట. ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి మనకు ఆబ్జెక్ట్ ఎక్కడో కనిపిస్తది కాబట్టి మనకి చాలా చిన్నగా అని పాయింట్‌గా ఉంటదనమాట. ఓకేనా? అర్థమైందా ఒక్కసారమ్మా? చూడండి. ఇలా డ్రా చేసుకోండి. ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది మీకు మిర్రర్. ఓకేనా? మీకు ఎక్కడి నుంచో వచ్చింది. 2 లైన్స్. ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ చూడు మీరు ఇక్కడ ఒక ఇమేజ్ ఫార్మ్ అయింది. ఈ ఇమేజ్ ఏంటి? రియల్ ఇన్వర్టెడ్ ఎప్పుడు ఇలా పెట్టాలన్నమాట. రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ హై పాయింట్ సైజ్ ఆర్ హైలీ డిమినిష్డ్ అనమాట. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. అర్థమైందమ్మా? నెక్స్ట్ నెక్స్ట్ ఇదేంటంటే ఆబ్జెక్ట్ బియాండ్ సి అంటే మీరు చూడండి ఇలా తీసుకోండి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది మీకు మిర్రర్. ఓకే. ఆబ్జెక్ట్ మీకు ఎక్కడ పెట్టమన్నాడు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ పి అనుకోండి. ఇలా పెట్టేసుకోండి. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టమన్నాడు? ఇక్కడ పి దగ్గర పెట్టమన్నాడు. ఓకేనా? సో, ఇక్కడి నుంచి ఒక రే వచ్చింది. ఇటు సైడ్ నుంచి ఒక రే. ఓకేనా? ఇక్కడ కూడా ఈ రే దీన్ని స్ట్రైక్ అయ్యి రిఫ్లెక్ట్ అయింది. ఓకే. స్ట్రెయిట్‌గా వచ్చి ఇది ఇలాగొచ్చి మళ్ళీ ఇలాగే వచ్చింది. ఓకేనా? సో, ఈ మధ్యలో ఒక చిన్న ఇమేజ్ ఫార్మ్ అయింది చూడండి. నేను కరెక్ట్‌గా డ్రా చేయలేకపోయాను. కానీ మీరు స్కేల్, పెన్సిల్‌తో పెడితే మట్టుకు ఈక్వల్. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి బియాండ్ సి పెట్టారు. ఇక్కడ ఒక లైట్ రే ఇలాగెళ్ళి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడి నుంచి ఒక లైట్ రే వచ్చింది. మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయింది. ఎందుకంటే సెంటర్ నుంచి పాస్ అయింది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయింది కాబట్టి సేమ్ పాత్‌లో వచ్చి సేమ్ పాత్‌లోనే వెళ్ళిపోయిందనమాట. ఓకేనా? సో, మనకి ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? ఇక్కడ ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఫార్మ్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ది ఇమేజ్. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ సి అయితే మనకి ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? సికి, ఎఫ్‌కి మధ్యలో ఫార్మ్ అయింది. మళ్ళీ ఇది కూడా రియల్ ఇమేజే. ఇది కూడా ఇన్వర్టెడే చిన్నది డిమినిష్డ్. ఇది కూడా డిమినిష్డే. ఓకేనా? ఏ మిర్రర్ ఇది? కాన్కేవ్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఇమేజ్ ఆబ్జెక్ట్ అట్ సి. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టారు మీరు? సి దగ్గర పెట్టారు. ఆబ్జెక్ట్ సి మీద పెట్టేశారు. ఏ మిర్రరు? కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? ఇది ఇది సెంటర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పి. అలా పెట్టేసుకోండి. మీకు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టమన్నారు? సి మీద పెట్టమన్నారు. సి నుంచి ఒక రే ఇలాగెళ్ళింది. రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకేనా? తర్వాత ఇది కూడా రిఫ్లెక్ట్ అయింది. 2 ఎక్కడ మీట్ అయ్యాయి? ఇక్కడ మీట్ అయ్యాయి. అంటే ఎఫ్ దగ్గర మీట్ అయ్యాయన్నమాట. ఓకే. ఎఫ్ దగ్గర మీట్ అయ్యాయి. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? ఇది ఇక్కడ కూడా ఇమేజ్ ఇక్కడ ఫార్మ్ అయిందన్నమాట. ఇది కూడా రియల్ ఇన్వర్టెడే. చూద్దాం ఉండండి. చూడండి ఇది ఒక ఆబ్జెక్ట్ అక్కడ పెట్టారు. ఆన్ ద సీ పెట్టారన్నమాట. ఇక్కడ ఆహ్, వచ్చింది. రే ఒక రే. ఇటు సైడ్ వచ్చి రిఫ్లెక్ట్ అయింది. ఇటు సైడ్ వచ్చి ఇది రిఫ్లెక్ట్ అయింది. ఈ 2 ఎక్కడ మీట్ అయ్యాయి? ఇక్కడ మీట్ అయ్యాయి. ఇక్కడ మీట్ అయ్యాయి అంటే జస్ట్ ఎగ్జాక్ట్‌గా కిందన కిందన ఇన్వర్టెడ్ స్టేజ్‌లో ఫార్మ్ అయిందనమాట. సో, ద ఇమేజ్ ఫార్మ్డ్ అట్ సి రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ ఇది ఎంత సైజ్ ఉంటది? ఇది అంత సైజే ఆఫ్ అనదర్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంతే. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్, సికి మధ్యలో గాని ఆబ్జెక్ట్ పెడితే మళ్ళీ డ్రా చేసుకోండి ఇలాగా. సింపుల్‌గా ఏం లేదు. మీకు స్కేలు, పెన్సిల్ ఉంటే ఈజీగా నాకన్నా మంచిగా డ్రా చేస్తారు మీరు. నేనే మంచిగా డ్రా చేయలేకపోతున్నాను కదా! ఫస్ట్ సి.
ఇక్కడ ఎఫ్ పి కదా, ఇది గుర్తుపెట్టుకోండి ఇలాగ. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడ పెట్టమన్నాడు ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. బిట్వీన్ ఎఫ్ అండ్ సి అంటే ఇంతకుముందు సీమే పెట్టాం, బియాండ్ సి పెట్టాం, ఎక్కడో ఇన్ఫినిట్లో పెట్టాం ముందు. ఓకే, ఇప్పుడు బిట్వీన్ ఎఫ్ అండ్ సి. బిట్వీన్ ఎఫ్ అండ్ సి పెట్టిన తర్వాత ఈ లైట్ రే స్ట్రైక్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి జస్ట్ ఇలాగ వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత ఇంకొక లైట్ రే, 2 లైట్ రే షుడ్ మీట్ కదా. ఇటు సైడ్ నుంచి వెళ్దు ఇప్పుడు. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి ఒక లైట్ రే ఇలాగ వెళ్తుంది అనమాట. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎక్కడో ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, ఇది కూడా ఇక్కడ ఫామ్ సి బియాండ్ ఉంది, సి ఇది ఉంది కదా, సేమ్ లైన్లో వెళ్ళి పాస్ అయ్యి వచ్చింది అనమాట. చూడండి ఇదిగోండి, సికి ఎఫ్కి మధ్యలో మీకు ఆబ్జెక్ట్ ఉంది, ఇలాగ వెళ్ళి ఇలాగ వచ్చింది ఒకటి. ఓకేనా, రిఫ్లెక్ట్ అయింది అంటే మిర్రర్కి తగిలింది. ఇంకొకరు ఏమైంది, ఇటు సైడ్ నుంచి వచ్చింది, ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ ఇలాగ వచ్చిందనమాట. రెండు ఎక్కడ మీట్ అయ్యి ఇక్కడ మీట్ అయ్యాయి. సో ఇక్కడ ఇమేజ్ ఏంటి మనకి ఎలా ఫామ్ అయింది, ఇక్కడ ఏ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అయింది చూద్దామా. ఇట్ ఈస్ ఆల్సో రియల్ ఇన్వర్టెడ్ బియాండ్ సి చూడండి, సి ఇక్కడ ఉంది, బియాండ్ సి ఇమేజ్ ఫామ్ అయింది ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఇటు సైడ్ పోల్కి దగ్గరగా వెళ్తా ఉంటే ఇమేజ్ అన్నది దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. సికి బియాండ్ వెళ్ళిపోయింది, తర్వాత రియల్ ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ చాలా పెద్దది అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇది ఒక టైప్. నెక్స్ట్ రే డయాగ్రామ్ చూసామంటే ఇక్కడ కూడా సేమ్ అంతే. ప్రిన్సిపల్ యాక్సిస్, మిర్రర్, తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టమన్నారు, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎఫ్. ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్, ఇక్కడ పి అని పెట్టుకోండి. మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టమన్నారు, ఎఫ్ మీద పెట్టమన్నారు. ఇక్కడ కూడా చూడండి, జస్ట్ ఈ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. ఓకేనా. ఇక్కడ కూడా ఏంటి, ఇటు సైడ్ నుంచి ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఇన్ ద సేమ్ పాత్వే. ఎందుకంటే సి నుంచి పాస్ అయింది కాబట్టి మనకు ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీలో ఫామ్ అయింది. ఓకే, ఎక్కడ కూడా కలవలేదు, ఎక్కడో ఇన్ఫినిటీలో కలుస్తుంది అనమాట. సో ఇలా ఫామ్ అయింది. సో ఈ ఇమేజ్ ఏంటి, అట్ ఇన్ఫినిటీ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, ఇన్ఫినిటీ. ఇది కూడా రియల్లీ ఇన్వర్టెడ్, హైలీ అండ్ లార్జ్డ్ అండ్ చాలా పెద్ద ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అది when you place your object at F. నెక్స్ట్ ఏంటి, when you place your object in between P and F. P ఎక్కడ ఉంది, ఇక్కడ సెంటర్ కదా, మళ్ళీ ఇక్కడ డ్రా చేసుకోవడమే. ఇలా చేసుకుంటే ఇది ఒక మిర్రర్, సిఎఫ్ పి ఈ మధ్యలో డ్రా చేసాం అనుకోండి. మధ్యలో డ్రా ఇక్కడ పెట్టాలంటున్నారు ఆబ్జెక్ట్ పెడితే ఇక్కడ నుంచి ఇలాగొచ్చి ఇలాగ. ఓకేనా, మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలాగ. కానీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిహైండ్ ద మిర్రర్. ఇది బిహైండ్ ద మిర్రర్ అంటే ఏంటి, బ్యాక్ సైడ్ ద మిర్రర్ కదా. బ్యాక్ సైడ్ ద మిర్రర్ ఎప్పుడు కూడా వర్చువల్ అవుతుంది, వర్చువల్ అండ్ లార్జ్డ్ బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా. ఇంకో చూడండి. ఓకే, ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి పెట్టాము. ఓకేనా, ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి పెడితే ఏమవుంది, ఇది ఆబ్జెక్ట్ పెడితే ఇది రిఫ్లెక్ట్ అయింది, ఇది ఈ రిఫ్లెక్షన్ ఇక్కడ వర్చువల్ మోడ్లో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది అనమాట. ఓకే, అర్థమైంది, అంతే అమ్మా, ఇవే. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్స్వే ఎక్కువ మీకు అడుగుతారు, ఏమీ లేదు. ఒక్కసారి రివైజ్ చేసుకుందామా. ఇన్ఫినిటీలో అయితే ఇమేజ్ అన్నది చాలా చిన్నదనమాట. చెప్పాను కదా, 2 లైట్ రేస్ మీట్ అవ్వాలని. ఇమేజ్ అన్నది చాలా ఇన్ఫినిటీలో అనుకోండి, అది బియాండ్ ఎక్కడో కదా, అందుకని ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. ఏది మనకి ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచో ఇన్ఫినిటీ నుంచి వస్తే మనకి ఇమేజ్ అన్నది ఎఫ్ దగ్గర. ఇది రియల్లీ ఇన్వర్టెడ్, పాయింట్ సైజ్ డిమినిష్డ్. ఓకేనా. సో అది
బియాండ్ అనుకోండి. బియాండ్ సి అంటే బియాండ్ సి పెడితే మనకు ఆబ్జెక్ట్ మనకి ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతది? ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఫార్మ్ అవుద్ది. ఇది కూడా రియల్లీ ఇన్వర్టెడ్ డిమినిష్డ్. ఓకేనా? తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టమన్నారు? ఆబ్జెక్ట్ అట్ సి. సి మీద పెడితే మళ్ళీ సి కిందే ఫార్మ్ అవుతది. ఓకేనా? ఇది కూడా రియల్లీ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్ ఉంటదనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టమన్నారు? ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి అండ్ ఎఫ్ మీద పెడితే అది సి బియాండ్ సి ఎళ్ళిపోతదనమాట. ఇమేజ్ అన్నది బియాండ్ సి ఎళ్ళిపోద్ది. ఇది కూడా రియల్లీ ఇన్వర్టెడ్ అండ్ లార్జ్. తర్వాత ఆబ్జెక్ట్ ఎఫ్ మీద పెట్టామనుకోండి ఇన్ఫినిటీ ఎక్కడో ఫార్మ్ అవుతదనమాట ఇమేజ్ అన్నది. ఇది కూడా రియల్లీ ఇన్వర్టెడ్ అండ్ హైలీ ఎన్లార్జ్డ్. తర్వాత ఆబ్జెక్ట్ పీకి ఎఫ్‌కి, పీకి మధ్యలో పెట్టామనుకోండి. అప్పుడేమవుద్ది మనకి మిర్రర్ అంటే వర్చువల్ ఇమేజ్ అనమాట. మిర్రర్ బ్యాక్ సైడ్ ఒక ఇమేజ్ ఫార్మ్ అవుద్ది. అది చాలా ఎన్‌లార్జ్ అనమాట. అంతే ఏమీ లేదమ్మా. జస్ట్ మనం పొజిషన్ ఆఫ్ ద ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసేయండి. తర్వాత ఒక మిర్రర్ డ్రా చేసుకోండి. మీరు పొజిషన్స్ ఇచ్చేసుకోండి. ఓకేనా? అంటే ఫస్ట్ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్, తర్వాత పి. మీకెక్కడ పెట్టమన్నారు? ఒక్కొక్కసారి ఇన్ఫినిటీ అంటే ఇలాగొస్తది. ఎక్కడి నుంచో వస్తది. ఓకేనా? అదే బియాండ్ సి. సారీ. బియాండ్ సిలో పెట్టమన్నాడా? ఆన్ ద సి పెట్టమన్నారా? పొజిషన్ ఆన్ ద ఎఫ్ పెట్టమన్నారా? ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అని పెట్టమన్నారా? ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి పెట్టమన్నారా? అంతే రిఫ్లెక్షన్స్. ఓకేనా? ఆ రిఫ్లెక్షన్స్ 2 లైట్ రేస్ మీట్ అవ్వాలనమాట. లైట్ రేస్ మీట్ అయితే అక్కడ ఇమేజ్ అన్నది ఫార్మ్ అవుతది. అంతే ఇంకేం లేదు. ఓకేనా? జస్ట్ ఈజీ. నెక్స్ట్ యూజెస్ చూసుకుందామా. ఈ కాన్కేవ్ మిర్రర్స్ అసలు మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే, అట్లా యూజెస్ అసలేంటో మనం చూసుకోవాలి కదా! నేను చెప్పాను కదా! యూజెస్ ఫస్ట్ ఈ కాన్కేవ్ అన్నది ఎప్పుడు కూడా కన్వర్జింగ్ మిర్రర్ అనమాట. కన్వర్జింగ్ అంటే ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తది అన్ అన్ని లైట్ రేస్‌నిని. అక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుద్దనమాట. సో, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద టార్చెస్, సర్చ్ లైట్స్, వెహికల్ హెడ్ లైట్స్, ఓకే. పవర్‌ఫుల్ బీమ్ ఏదన్నా ఇలా వెతకడానికి అంటే ఏదన్నా సరే సెర్చ్ చేయడానికి గాని మీరు ఉపయోగించాలి అనంటే మట్టుగా ఇది కాన్కేవ్ మిర్రర్సే యూజ్ చేస్తారనమాట. తర్వాతేంటే కాన్కేవ్ మిర్రర్స్ ఏంటంటే డెంటల్ డెంటిస్ట్ ఏంటంటే టీత్ మధ్యలో ఉన్న ఫంగస్ గాని, బాక్టీరియా గాని తీసేయాలంటే పెద్ద పెద్దగా కనిపించాలనమాట. ఎందుకంటే ఇది కన్వర్జింగ్ కదా! కన్వర్జింగ్ దగ్గరికి తీసుకొస్తది. సో, అందుకనే ఫస్ట్ ఏమో టార్చెస్, సెర్చ్ లైట్స్, హెడ్ లైట్స్ కింద యూజ్ అవుతాయి. కాన్కేవ్ మిర్రర్స్ అనేవి. తర్వాతేమో మనకేమో డెంటల్‌గా పనికొస్తది. మిర్రర్స్‌గా పనికొస్తది. ఈ కాన్కేవ్ షేవింగ్ మిర్రర్స్ ఉంటాయి. మన షేవింగ్ మిర్రర్స్ కూడా టు సీ లార్జర్ ఇమేజెస్ అనమాట. ఓకేనా? తర్వాత ఇంకా సన్‌లైట్ ఇప్పుడు మనకి కుక్కర్స్ ఉంటాయి కదా! సోలార్ కుక్కర్స్ అలాంటి ఆటిలకి కూడా ఏమన్నా కావాలంటే సోలార్ ఫర్నెస్‌కి మనకి కాన్కేవ్ మిర్రర్స్ అన్నది యూజ్ అవుతదనమాట. అర్థమైందమ్మా? సో, థట్ ఈస్ వాట్. నెక్స్ట్ ఏమో రూల్స్. రూల్స్ ఫర్ ఫార్మింగ్ కాన్వెక్స్ మిర్రర్స్. ఇప్పటి వరకు కాన్కేవ్ చూసాం. కాన్వెక్స్ కూడా సేమ్ అంతే. ఆ 4 ప్రిన్సిపల్సే ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి జస్ట్ యాహ్! ఇక్కడ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్‌కి స్ట్రెయిట్‌గా ఒ ఒకేళగా ప్రిన్సిపల్ యాక్సిస్‌కి స్ట్రెయిట్‌గా లైట్ రే వచ్చి హిట్ అయిందనుకోండి. ఓకేనా? హిట్ అయిన తర్వాత మళ్ళీ అది ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్ దగ్గరే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్ దగ్గరే వచ్చి మనకి ఇమేజ్ ఫార్మ్ అవుతదనమాట. ఇమేజ్ గాని, ఫోకస్ గాని ఫార్మ్ అవుతదనమాట. ఇట్ విల్ పాస్ త్రూ ద పె ప్రిన్సిపల్ యాక్సిస్‌కి స్ట్రెయిట్‌గా వచ్చిన లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్ దగ్గర హిట్ అవుతదనమాట. అదే ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే సెకండ్ రూల్ ఏంటంటే ఇక్కడ కూడా ఎక్కడైనా సరే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఎక్కడి నుంచన్నా సరే లైట్ రే వచ్చింది అనుకోండి ఈస్ డైరెక్టెడ్ విల్ మెర్జ్ పారలెల్. చూడండి ఇగో ఇక్కడ వచ్చింది. దిస్ వన్ లైట్ రే ఇలాగొచ్చింది. ఓకేనా? ఇదిగో నాకు కరెక్ట్‌గా రాలేదు. హ్మ్. వచ్చి హిట్ చేసిందమ్మా.
హిట్ చేసిన తర్వాత ఇది వర్చువల్‌గా ఇక్కడికి వచ్చి పడ్డది. వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ప్యారలల్‌గా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలల్‌గానే వెళ్ళింది. ఓకేనా? ఇక్కడికొచ్చి హిట్ చేసిన ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలల్‌గానే వెళ్ళిందనమాట. అది సెకండ్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటి? ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్‌ని టచ్ చేస్తది. ఇక్కడేంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్ దగ్గర టచ్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా వెళ్తదనమాట. విల్ ఎమర్జ్ ప్యారలల్లీ. ఇగో ఇలాగ ఎమర్జ్ ప్యారలల్లీ. ఇలా దీన్ని టచ్ చేసిన తర్వాత అప్పుడు ప్యారలల్‌గా వెళ్తదనమాట. ఓకేనా? సో, థాట్ ఈస్ ద థింగ్. ఇక్కడ కూడా మనకి కాన్‌కేవ్ లాగే కాన్వెక్స్‌లో కూడాని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర గాని హిట్ అయిందనుకోండి మీరు ఇన్సిడెంట్ రే వచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్‌లో హిట్ అవుతే మళ్ళీ సేమ్ పాత్‌లోనే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే వెళ్తదనమాట. ప ఈజ్ ఈక్వల్ టు అలా సేమ్ పాత్‌లోనే వెళ్తదనమాట. ఓకేనా? ఇక్కడేంటి ఇక్కడ లైట్ రే గాని పోల్ దగ్గర గాని హిట్ చేస్తే ఏ యాంగిల్‌తో అయితే హిట్ చేయిందో అదే యాంగిల్‌తో డైవర్ట్ అవుతదనమాట. ఈ 4 రూల్స్ దీనికి కూడా అప్లైబుల్ అవుతది. సేమ్ అక్కడలాగా ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పారలెల్‌గా వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్‌కి టచ్ అవుతది. ఫోకస్ దగ్గర టచ్ అవుద్ది. సెకండ్ రూల్ ఏంటి ప్రిన్సిపల్ యాక్సిస్‌కి టచ్ అయిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్ పారలెల్‌గా ఎళ్ళిపోతది. థర్డ్ రూల్ ఏంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్‌కి టచ్ చేసి ఇన్సిడెంట్ రే వచ్చి హిట్ చేస్తది. లెన్స్‌కి హిట్ చేసి మళ్ళీ సేమ్ అదే లైన్‌లో ఎళ్ళిపోద్దనమాట. ఫోర్త్‌ది ఏంటి ఇన్సిడెంట్ రే ఏమో అది పోల్ దగ్గర హిట్ చేసిన తర్వాత సేమ్ యాంగిల్‌తో డైవర్ట్ అవుతదనమాట. ఓకేనా? సో, మనకిప్పుడు రే డయాగ్రమ్స్ ఇక్కడ కూడా రే డయాగ్రమ్స్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్స్ ఏమో కన్వర్జింగ్. కాన్వెక్స్ ఏమో డైవర్టింగ్ మిర్రర్స్ అనమాట. అందుకే మనం 2 చూసుకుంటే సరిపోతుంది. చెప్తాను ఈ రెండుని. ఇది చూడండమ్మా. ఇది వెన్ ద ఆబ్జెక్ట్ యాట్ ఇన్ఫినిటీ. కాన్కేవ్ ఇది. ఓకేనా? సారీ. కాన్వెక్స్ అంటే ఇలా రావాలి. కాన్కేవ్ అంటే ఇలాగ ఇప్పటి వరకు కాన్కేవ్ చదువుకున్నాం కదా! ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్స్. సో, ప్రిన్సిపల్ యాక్సిస్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? ఇది డైవర్జింగ్ అని చెప్పాను. సో, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ అట్ ఇన్ఫినిటీ నుంచి వచ్చే 2 రేస్ వచ్చి ఏమయ్యాయి? డైవర్జ్ అయిపోయాయి. ఇలా డైవర్జ్ అయిపోయాయి. ఓకేనా? మనకి ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? ఎక్కడ? ఎఫ్ దగ్గర ఫార్మ్ అయింది. అంతే. ఓకేనా? ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. ఓకే. కానీ ఇమేజినరీ లైన్ డ్రా చేస్తే ఇలా 2 కన్వర్జ్ చేసి అంటే మీట్ అవ్వాలి కదా! మీట్ అవ్వాలి ఆర్ అపియర్ టు బి మీట్ కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్. ఓకేనా? ఇదేంటి వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్ అండ్ పొజిషన్ ఈస్ ఎట్ ఎఫ్ అన్నమాట. పాయింట్ సైజ్ కూడాని. అర్థమైందమ్మా? నెక్స్ట్‌దేంటంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఇన్ఫినిటీ మధ్యలో ఓకే. ఇది పోల్. ఇన్ఫినిటీ ఎక్కడి నుంచో ఎక్కడో ఉందనుకోండి. ఎక్కడో దూరంగా ఉంది. ఓకేనా? చూడండి. ఇది డాటెడ్ లైన్ అసలు యాక్చువల్‌గా అయితే. సారీ. ఇగో చూడండి. ఎక్కడో దూరంగా ఉంది. ఇక్కడి నుంచి ఒక రే వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇలా ఎక్కడో రే వచ్చింది. మళ్ళీ అంటే ఇలా వచ్చి సి దగ్గరే టచ్ అయింది కాబట్టి మళ్ళీ సి నుంచి బ్యాక్‌కెళ్ళిపోయింది. సో, మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ఫార్మ్ అయిందనమాట. సో, ఇక్కడ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ ద మిర్రర్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్. చాలా చిన్న సైజ్. ఓకేనా? చిన్న సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్ అయింది. అక్కడ పాయింట్ సైజ్ ఇక్కడ డిమినిష్డ్ చాలా చిన్న సైజు. సో, ఈ 2 డయాగ్రామ్స్ దీనికి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా మీకు.
ఓకేనా. కాన్వెక్స్ అయిపోయింది. కాన్కేవ్ అయిపోయింది. కాన్వెక్స్ అయిపోయింది. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మనకి సైడ్ గ్లాసెస్ ఉంటాయి. రేర్ రేర్ వ్యూస్ చూడడానికనమాట. వెనకాతల నుంచి వచ్చిన వెహికల్స్ చూడడానికి సైడ్ గ్లాసెస్, హెడ్ లైట్స్ అయితే కాన్కేవ్. ఓకేనా. సైడ్ గ్లాసెస్‌కి అయితే కాన్వెక్స్ మిర్రర్స్ యూజ్ అవుతాయన్నమాట. దే ఆల్వేస్ షో అంటే ఎరెక్ట్ కానీ డిమినిష్డ్ వస్తున్నట్టు కనిపిస్తదనమాట. అంతేకాదు, మనం ఎక్కడైనా సరే టోల్ గేట్స్ దగ్గర గాని, డైవర్షన్స్ దగ్గర గాని పెద్ద పెద్ద లైట్స్ పెడతా అంటే పెద్ద పెద్ద మిర్రర్స్ పెడతా ఉంటారు. ఎందుకంటే ఇలా డైవర్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. అక్కడ కూడా అంటే కర్వ్డ్ పాత్స్ చూపించడానికనమాట. ఇలా రౌండ్‌గా తిప్పడానికి కూడా ఈ పర్టిక్యులర్ కాన్వెక్స్ మిర్రర్స్ అన్నది యూజ్ అవుతుంది. తర్వాత ట్రాఫిక్ అంటే ట్రాఫిక్‌ని అంటే ఆహ్, బ్లైండ్ బ్లైండ్ టర్న్స్ అని ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని యూ టర్న్స్ లాగా బ్లైండ్ టర్న్స్ ఉంటాయి. అక్కడ కూడా కొన్ని కొన్ని మిర్రర్స్ పెట్టవలసొస్తది. అంటే కిందన. అవి కూడా ఏంటంటే సైడ్ పాత్స్ అంటే సైడ్ ట్రాఫిక్‌ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతదనమాట. సెక్యూరిటీ మిర్రర్స్. సెక్యూరిటీ అంటే ఎవరో ఎక్కడి నుంచో వస్తున్నారనుకోండి, కనిపిస్తా ఉంటది. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో చూసారనుకోండి, అక్కడక్కడ వాల్స్ దగ్గర పెద్ద గ్లాసెస్ కనిపిస్తాయి. పెద్ద మిర్రర్స్ కనిపిస్తా ఉంటాయి కదా! సో, ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఆల్సో వి విల్ యూజ్ దిస్ కాన్వెక్స్ మిర్రర్స్. ఓకేనా. తర్వాత సైన్ కన్వర్షన్ ఫర్ రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్. అంటే సైన్ కన్వర్షన్ ఎలాగవుతదో చూద్దాం. ఏమీ లేదు, ఇక్కడ ఏదన్నా ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ పెట్టారనుకోండి, మీకు రైట్ సైడ్ కనిపిస్తది. అంటే రైట్ సైడ్ సైన్ వస్తదనమాట. లెఫ్ట్ సైడ్ పెడితే రైట్ సైడ్, రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్. అలా గాని వస్తే మట్టుగా దాన్ని ఏమంటారు? సైన్ కన్వర్షన్ ఫర్ రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్ ఆర్ న్యూ కార్టేజ్ సైన్ కన్వర్షన్ అంటారనమాట. ఆఫ్ ద మిర్రర్ అదొకటి. తర్వాత ఆల్ ఆల్ డిస్టెన్సెస్ పారలెల్ టు ఈస్ మెజర్డ్. ఇది కూడా అంతేలెండి. మెయిన్‌గా ఏంటంటే జస్ట్ ఏంటంటే మీకు అపోజిట్‌లో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద మిర్రర్. లెఫ్ట్ పెడితే అక్కడ ఏమవుతది, మిర్రర్‌లో మీకు రైట్ కనిపిస్తదనమాట. అది. ఓకేనా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈ డయాగ్రామ్‌ని ఒక్కసారి చూడండమ్మా. జస్ట్ ఇక్కడ మిర్రర్ ఏసేసేయండి. ప్రిన్సిపల్ యాక్సిస్ వేయండి. పైన అప్‌వర్డ్ అంతా పాజిటివ్ డైరెక్షన్. డౌన్‌వర్డ్ అంతా నెగెటివ్ డైరెక్షన్ అన్నమాట. హైట్ ఆఫ్ ద ఇమేజ్ గాని, హైట్ ఆఫ్ ద ఏదైనా సరే. అప్ పైకెళ్ళిందనుకోండి, అప్ సైడ్ అంటే మన ప్రిన్సిపల్ యాక్సిస్ పైనుందనుకోండి అప్‌వర్డ్, అది పాజిటివ్. కిందకొచ్చిందనుకోండి నెగెటివ్ అనమాట. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ నెగెటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి పెడితే అక్కడి నుంచి పోల్ వరకుననమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ హ్యావ్ టు యూ వి విల్ బి డినోటింగ్ యాస్ యూ. స్మాల్ యూ. స్మాల్ యూ కింద డినోట్ చేయాలి. తర్వాత ఇది నెగెటివ్ కింద. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అయితే నెగెటివ్. అదే కాన్వెక్స్ అయితే పాజిటివ్ కింద తీసుకోవాలనమాట. ఇలా రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. ఈ పెద్ద చాటభారతాలేం దీనికేం అవసరం లేదు. 2 మార్క్స్‌కొస్తది. తర్వాత మిర్రర్ ఫార్ములా ఇది ఇంపార్టెంట్. మిర్రర్ ఫార్ములా ఒక్కోసారి మీకు ఒక న్యూమరికల్ ఇచ్చి 2 న్యూమరికల్ ఇచ్చేసి ఒక న్యూమరికల్ కనుక్కోమంటారు అంతే. ఇంకేమీ లేదు. ఈ ఫార్ములా కొన్నిట్లో 1/f ఈజ్ ఈక్వల్ టు అని కూడా ఉంటది. ఏదైనా ఒకటే. ఓకేనా. 1/f ఈజ్ ఈక్వల్ టు ది 1/v ప్లస్ 1/u అదన్నా పెట్టొచ్చు. ఓకేనా. ఇక్కడ v అంటే ఏంటి? ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి? పోల్ నుంచి. u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. f అంటే ఫోకల్ లెంగ్త్. ఓకేనా. సో, ఇది మిర్రర్ ఫార్ములా. చాలా ఈజీగా గుర్తుండిపోద్ది. ఏమీ లేదు. ఇమేజ్ డిస్టెన్స్ 1 బై ఇమేజ్ డిస్టెన్స్ ప్లస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మిర్రర్ ఫార్ములా. ఫోకల్ లెంగ్త్. ఓకే. దిస్ ఈజ్ యువర్ మిర్రర్ ఫార్ములా. మాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. మాగ్నిఫికేషన్ అంటే ఏంటి? పెద్దగా కనిపించడం. ఎన్లార్జ్‌మెంట్. ఒక్కో దగ్గర పాయింట్ సైజ్ అంటున్నాం. ఒక్కో దగ్గర ఏమో ఎన్లార్జ్డ్ అంటున్నాం. ఒక దగ్గర డిమినిష్డ్ అంటున్నాం. ఆ డిమినిష్డ్ ఏంటి? పాయింట్ సైజ్ ఏంటి? ఎన్లార్జ్డ్ ఏంటి? సేమ్ సైజ్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్. అది ఎలా కనుక్కోగలమంటే ద రేషియో బిట్వీన్ ద హైట్ ఆఫ్ ద
ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఉందో దానికి ఇమేజ్ ఎంత వస్తుంది అంతే. ఓకేనా. ఎం ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆర్ యూ కెన్ సే ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ అదే ఇమేజ్ బై ఆబ్జెక్ట్. ఓకే. సో ఎం ఈజ్ ఆల్వేస్ నెగటివ్ ఫర్ రియల్ ఇమేజెస్కి ఏదైనా సరే ఎం నెగిటివే వస్తుంది అనమాట. అదే దట్ వర్చువల్ ఇమేజెస్కి ఎం ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్గా వచ్చింది అనుకోండి అది గుడ్గా అది వర్చువల్ ఇమేజ్ అని పెట్టేయండి. నెగిటివ్ వచ్చింది అనుకోండి అది రియల్ ఇమేజ్ అని పెట్టేసేయండి. అదే కానీ అదే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉందనుకోండి ఈజ్ ఈక్వల్ టు రెండు సేమ్ వచ్చాయనుకోండి, అంటే సి మీద పెట్టారనుకోండి సేమ్ ఇమేజ్ వస్తుంది కదా, అప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. ఎం ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒకవేళ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కువైంది, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చిన్నదైపోయింది అనుకోండి, ఇమేజ్ ఏమో పెద్దదవుతుంది. ఓకే. ఎం ఈజ్ లెస్ దెన్ ఎం ఈజ్ గ్రేటర్ దెన్ 1 అవుతుంది అప్పుడు. ఎం ఈజ్ గ్రేటర్ దెన్ 1 అవుద్ది. ఓకేనా. అదే కానీ ఇమేజ్ హైట్ చిన్నదైపోయింది అనుకోండి ఆబ్జెక్ట్ కన్నాని, అప్పుడేంటి ఎం ఈజ్ లెస్ దెన్ 1. ఎం ఈజ్ లెస్ దెన్ 1 ఇమేజ్ ఏమో డిమినిష్డ్ అంటారు. ఇమేజ్ ఏమో ఫర్ ప్లెయిన్ మిర్రర్స్ ఆల్వేస్ ద ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ +1 అనమాట. ఓకే. ప్లస్ అని అంటే వర్చువల్ ఇమేజ్, నెగిటివ్ అంటే అది రియల్ ఇమేజ్ అనమాట. అది క్లియర్గా ఇండికేట్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి అమ్మ మీరు. తర్వాత ఇఫ్ ఎం ఈజ్ పాజిటివ్ అండ్ లెస్ దెన్ 1 అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్. ఇఫ్ ఎం ఈజ్ పాజిటివ్ అండ్ మోర్ దెన్ 1 అయితే కాన్కేవ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ కొన్ని మిర్రర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఇంకొక చిన్న పోర్షన్ ఉంది, రిఫ్రాక్షన్. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానమ్మా. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకా క్లియర్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.